మా ఈ దారి. ఎంత? 60 రూపాయలమ్మా. 2 డజన్లు ఇవ్వు. సరే. ఇగో అమ్మా. ఒక్క పండు కూడా ఎక్స్ట్రా ఇవ్వవా? 5 రూపాయలు పడుతుందమ్మా, గిట్టుబాటు కాదు. సరే సరే. ఏంట్రా వెతుకుతున్నావు? ఆకలేస్తుందన్నా. పోయి ఆ హోటల్ దగ్గర నిలబడిపో. అయ్యా బాబు ధర్మంచండి అయ్యా. అయ్యా బాబు. రే ఆగ్రా. ఏంట్రా? ఎందుకురా డబ్బులు వేసావు? అదేంట్రా, పిల్లడు ఉన్నాడు కదా. ఉంటే ఇప్పుడు మనం వేసే డబ్బులతో బిచ్చమెత్తుకోవడం మానేసి బిజినెస్ మ్యాన్ అవుతాడా? అడుక్కోవడం మానేసి ఆఫీసర్ అవుతాడా? అదేంట్రా అలా అంటావు? ఇంకెలారా అంటారు? చూసావా, తాగి పడిపోయి ఉన్నారా, పిల్లోడి చేత భిక్షమెత్తిస్తున్నారా. అయినా పోషించే శక్తి లేనప్పుడు కండం ఎందుకు, ఇలా రోడ్ల మీద అడుక్కునేలా చేయడం ఎందుకు? అయినా నీలాంటి వాళ్ళు చేసే పని వాళ్ళేరా వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇలానే ఎంకరేజ్ చేయండి, దేశం మొత్తం అడుక్కునే వాళ్ళు తయారవుతారు. సర్లే పద. మీరు మారారా? అడుక్కుంటే ఇంత చులకనగా చూస్తారా? అలా వచ్చిన ఒక్క రూపాయి కూడా నాకొద్దు. నా దగ్గరున్న డబ్బులతోనే అట్టుపండు కొంటాను. పో, అసలే వ్యాపారం లేదు, నువ్వు వచ్చి నిలబడినావు. నేను ఫ్రీగా ఇవ్వనని తెలుసు కదా నీకు. ఓ, డబ్బులు తెచ్చావా? 1 రూపాయి తక్కువయ్యింది. సరేలే. ఏంటిది తిరగట్లేదు? అరే, నా దగ్గర కూడా బొంగరం ఉంటే వాళ్ళతో పాటు ఆడుకునేవాడిని కదా. అరే, నీ బొంగరం మీరా? యా. అరే, ఒకసారి బొంగరం మీరా? యా. నా బొంగరమే తీసుకుంటావురా? అమ్మా, ముష్టి నాయాల. జీవితం అవసరం ఆసరాలేరా. నేను కూడా ఏదో ఒక రోజు బొంగరం కొంటా. ఏ క్షణం ఎవరిదో గెలుచుకోలేరా. అరే చిన్ని చిన్ని అన్నా, ఆ బొంగరం ఎంత? ఇదా 100 రూపాయలు. తర్వాత వస్తానన్నా.
పొద్దుటి నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుంది. అయినా సరే ఆకలితో చచ్చిపోయినా అడుక్కోను మాత్రం అడుక్కోను. మరి డబ్బులు రావాలంటే ఎలా? అన్నా 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 ఏ ప్లీజ్ ఆగు. సారీ బంగారం, ప్లీజ్ మాట్లాడు. నీ కాల్ ఇంకెప్పుడు కట్ చేయను. ప్లీజ్ బంగారం, ఈ ఒక్కసారి క్షమించే. ఇలా కాదు కానీ చిన్న పువ్వు ఎంతరా? 10 రూపాయలు. తీసుకో. థ్యాంక్ యూ రా. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించవా? చాలు లే. ఎస్. బాబు పువ్వు ఎంతమ్మా? 10 రూపాయలు. సరే ఒకటి. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా. చిన్నపిల్లడైనా అడుక్కోకుండా ఎంత కష్టపడుతున్నాడు చూడరా రేయ్. పిల్లని చూసి నేర్చుకోరా. కాలు చేతులు బాగానే ఉన్నాగా, పోయి ఏమైనా పని చేసుకోవచ్చు కదా. నీ వల్ల వచ్చే డబ్బులు పోయినాయిరా. ఎంత బాబు? 10 రూపాయలు. బాబు బాబు ధర్మమయ్యా, బాబు బాబు. 10 రూపాయలు. సార్ 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 ఇదిగో. అన్నా ఆ బొంగరం. 80, 60, 140 ప్లస్ 70. ఇదిగో బాబు 110. అయినా నీలాంటి వాళ్ళు చేసే పని వాళ్ళేరా వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఆకలేస్తుందన్నా. పోయి ఆ హోటల్ దగ్గర నిలబడిపో. నేను ఫ్రీగా ఇవ్వనని తెలుసు కదా నీకు. చిన్నపిల్లడైనా అడుక్కోకుండా ఎంత కష్టపడుతున్నాడు చూడరా రేయ్. అన్నా నా డబ్బులు నాకు ఇచ్చేయన్నా. ఏమైందిరా? బొంగరం వద్దు అన్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయన్నా. సరే ఇదిగో తీసుకో. అన్నా ఈ పూలెంత? 100 రూపాయలు రా. 21 ఫ్లవర్స్ ఉంటాయి. ఒకటి ఇచ్చేయన్నా. ఇది ఇవ్వనా?
అక్క అన్నం ఎంత? 30 రూపాయలు. పప్పు 20 రూపాయలు. 2 కలిపిచ్చేయండి అయితే. 2 కలిపి 50 రూపాయలు. అయ్యా 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 బాబు అయ్యా అయ్యా బాబు. నానా రేయ్ పక్కనే కూర్చొని అడుక్కోమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? మనం అడుకోవద్దు నాన్న. అడుక్కుపోతే తిండెట్లా వస్తుంది అనుకున్నావు? నేను పూలమ్మాను నాన్న. ఇదిగో ఆకలి వస్తుందన్న. కలిగిన బాధలన్నీ కదలకు చేరువాయే, బ్రతుకున ఆశలన్నీ కలలకు నావలాయే, ఉన్నట్టుండి నవ్వింది ఆనందం, ఉన్నలేని అసల్లో కొంచెం, ఊగింతల్లో ఊరింత మీ సొంతం ఇదే. ఇక్కడి నుంచి మనం బిచ్చం అడుక్కోవద్దు నాన్న. అలాగే నాన్న. పువ్వులు అమ్ముకుందాం. అలాగే. పప్పు బాగుంది కదా నాన్న? బాగుంది, తిను. బాయ్ నాన్న. బాయ్ నాన్న. బాయ్ నాన్న, జాగ్రత్త. చిన్నా ఇలా రా నాన్న, ఇలా రా కూర్చో. ఏంటి పూలమ్మటం మానేసి స్కూల్కి వెళ్తున్నట్టున్నావుగా? పెద్ద అయ్యాక ఏమవుదామని? టీచర్ అవుతా. ఆహా, డాక్టరు, పోలీసు, ఆర్మీ, లాయరు ఇన్నుండంగా టీచర్ ఎందుకురా? వాళ్ళందరినీ తయారు చేసేది టీచర్ మాత్రమేగా. ఆహా, ఓ స్కూలుకి టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే, బాగా చదువుకో.